అత్తోరింటికి దారేది. ఈ సినిమాలో ఒక పవర్‌ఫుల్ డైలాగ్ ఉందండి. అంటే మీకు ఒక అనుమానం రావచ్చు. అత్తోరింటికి దారేది గురించి ఎందుకు చెప్తున్నావురా నాయనా అని. అంటే ఎప్పుడో వచ్చేసి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత అత్తోరింటికి దారేది ఆ సినిమా గురించి ఎందుకు చెప్తున్నానని చెప్పి మీరు. కానీ ఈ వీడియోకి, ఈ డైలాగ్‌కి దగ్గర సంబంధం ఉంది కాబట్టే ఈ డైలాగ్ గురించి చెప్పాలి. నాకో తిక్కుంది, దానికో లెక్కుంది అని. కానీ పవన్ కళ్యాణ్ గారిని ఎవరైతే గెలక్కూడదో, ఏ టైంలో గెలక్కూడదో, ఎప్పుడు గెలక్కూడదో అప్పుడు పవన్ కళ్యాణ్ గారిని గెలికారు కాబట్టే ఈ డైలాగ్ చెప్పాల్సి వచ్చిందనమాట. అంటే పవన్ కళ్యాణ్ గారికి ఆ సినిమాలో చెప్పినట్టుగా నాకో తెక్కుంది, దానికో లెక్కుంది అని చూసారండి. పవన్ కళ్యాణ్ గారికి ఎక్కడో కాలిందండి. ఎందుకంటున్నానంటే జూన్ 12వ తారీఖున పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లు రిలీజ్ అవుతున్న సంగతి ప్రతి ఒక్క ప్రేక్షకుడు తెలుసు, సినిమా ఇండస్ట్రీలో ఉన్న పెద్దలకు కూడా తెలుసు. కానీ వీళ్ళు ఎందుకు సాహసం చేశారో నాకైతే అర్థం కావట్లేదు. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారి సినిమా హరిహర వీరమల్లు జూన్ 12వ తారీఖున రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందో, జూన్ 1వ తారీఖున సినిమా హాలు బంద్ అన్నట్టుగా వీళ్ళు ఎందుకు ప్రకటించారనేది ఒక్కసారి ఆలోచించుకోవాలి.